తెలంగాణ మహిళలేంటి రికార్డు సృష్టించడం ఏంటి? ఏ ఈవెంట్ లో ఎంతమంది పాల్గొన్నారు? ఎంతమంది రికార్డు క్రియేట్ చేశారు? అబ్బబ్బా, కాస్త వివరంగా చెప్పరాదు అంటారా? రికార్డు అనగానే వెంటనే అదేదో స్పోర్ట్స్ అయినట్లు లేదా మరేదో ఈవెంట్ అయినట్లు ఆలోచించడం వల్లే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాస్త మేం చెప్పేది ఓపికగా వినండి. ఒకరు కాదు, ఇద్దరు కాదండి బాబు, మొత్తం తెలంగాణలోని మహిళా మనులంతా కలిసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటికైనా మీ ట్యూబ్లైట్ వెలిగిందా? అలా వెలగదులేండి, మేమే చెప్పేస్తాం. మరేం లేదండి, గడిచిన 45 రోజుల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో తెగిపడిన 0 టికెట్ల సంఖ్య 10 కోట్లు చేరింది. అదండి సంగతి. ఇప్పుడు చెప్పండి, తెలంగాణ మహిళలు రికార్డు సృష్టించారా లేదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఇచ్చిన 6 హామీల్లో మొదటి 2 హామీలను అమలు చేసింది. అందులో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో ఆడవారికి ఉచిత ప్రయాణం. మొదటి వారం రోజుల పాటు ఎలాంటి ఆధారం చూపకపోయినా మహిళలైతే చాలు ఉచితంగా ప్రయాణించే ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆధార్ కార్డును ఆధారంగా చూపించాలని నిబంధన పెట్టింది. ఉచిత ప్రయాణమే అయినా లేడీ ప్యాసింజర్లకు కూడా టికెట్ ఇష్యూ చేశారు ఆర్టీసీ అధికారులు. అయితే అది 0 టికెట్. దాని మీద ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారో అన్న వివరాలుంటాయి, కానీ ధర మాత్రం 0. ఇదంతా ఎందుకంటే రోజుకు ఎంతమంది ఇలా ఉచితంగా ప్రయాణిస్తున్నారో లెక్క తేలుతుంది కాబట్టి. ఈ 0 టికెట్లను బట్టి అంత మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాలి కాబట్టి. ఈ ప్రసాహమంతా డిసెంబర్ 9వ తేదీన మొదలైన ఉచిత ప్రయాణాలు జనవరి 24 నాటికి 45 రోజులు పూర్తి చేసుకున్నాయి. అయితే ఈ పథకానికి వచ్చిన స్పందన చూసి మొదట్లో అంతా బెంబేలెత్తారు. నిజానికి ఆడవారి రద్దీని తట్టుకోలేక ఆర్టీసీ అధికారులు కూడా ఒక దశలో చేతులెత్తేశారు. దీనికి తోడు బస్సులు కొరత ఒకటి. మొత్తానికి సీట్ల కోసం కోట్లాటలు, కేకలు, అరుపులతో ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం 1.5 రోజులు పూర్తి చేసుకుంది. పథకం విజయవంతమైందని భావిస్తున్న ప్రభుత్వం ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్లాన్ చేసింది. పనిలో పనిగా ఆర్టీసీకి బకాయి పడిన మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఎంతో కొంత చెల్లిస్తుందనే ఆశతో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.